మేబీ డైరెక్టర్ బాగా ఆయన్ని చేసుకోగలిగారు. అది అంటే 100% ఒక మంచి పాట వచ్చిందంటే దాని వెనకాల డైరెక్టర్ కృషి చాలా ఉంటుందండి. అవును. ఎందుకంటే డైరెక్ట్ ఇచ్చే సిచ్యువేషన్ కానీ, డైరెక్ట్ ఇచ్చే రెఫరెన్స్ కానీ, అదే ఆయన ఏం కావాలో ఆయన ఎగ్జాక్ట్లీ గుర్తు చేయడం కానీ, నాకు ఇలా ఇది అనుకున్నానండి ఓ టైంలో అని చెప్పడంలోనే మీకు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి మంచి ట్యూన్ ఇవ్వగలుగుతాడు బేసిక్గా. ఎస్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. హానెస్ట్గా చెప్తుంది, ఇందులో అబద్ధం దాచుకోవాల్సిందే లేదు. ఇప్పుడు ఈ సాంగ్ ఉంది గేదెల రాజులో, ఇప్పుడు నేను ఇందా పాడింది ఉరికే తిరగాలి పాట. ఆ పాట సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు ఒక సాంగ్ చూపించారు మరియన్లో రెహమాన్ గారిది. ఓకే. ఓకే. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల ఏమంటే నీకు మళ్ళా ఆ సాంగ్ ఉంది కదా, అవును. అది వినిపించారు వీళ్ళు. ఓకే. ఒకసారి ఆ సాంగ్ చూడండి, నన్ను ఇలాంటి పాట కావాలని ఆ పాట రిఫరెన్స్ ఇచ్చారు. రిఫరెన్స్. ఎందుకంటే ఇది ఒక విలేజ్లో ఆ అమ్మాయి ఒక ఏఎన్ఎం, ఈ అబ్బాయి ఒక మామూలు పని చేసుకునే అబ్బాయి, అదే ఒక చిన్న క్యూట్ లవ్. అలాగే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకొక పేరు ఉంటారు, ఒక మెకానిక్ కుర్రాడు, ఇంకొక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఒక ముస్లిం గర్ల్. సో వీళ్ళ మధ్య ఈ సగం ఇక్కడ సగం ఇక్కడ వస్తుంది పాట. 2 చరణాలు, ఫస్ట్ పార్ట్లో సగం, సెకండ్ పార్ట్లో సగం వస్తుంది. అది ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటుండగా వచ్చే పాట అది. అంటే పాట అనగానే ఏదో ఒక లొకేషన్కి వెళ్ళిపోయి 4 స్టెప్లు వేసి చేసే పాట కాదు. అదే వర్క్ మోడ్లో ఉండగా ఫీలింగ్స్ బయటికి రావాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ దొరలాలి. మీకు ఆ ఒరిజినల్గా ఆ పాట కూడా అలాగే ఉంటుంది బేసిక్గా మరియన్లో. అది నాకు ఏమవుతుందో విత్ ఇన్ 5 minutesలో చేశాను ట్యూన్. విత్ ఇన్ 5 minutes మెట్లు ఎక్కుతుంటే చెప్తున్నారు, మెట్లు ఎక్కుతుంటే పాట అయిపోయింది అంతే. ఏం చేయమంటావనే వర్డ్ ఒకటి అనుకున్నాను బేసిక్గా మైండ్లో. ఏం చేయమంటావు అనేది ఎందుకు థాట్ వచ్చింది, దాన్ని డెవలప్ చేస్తాను. సూపర్ అండి.